నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు మే నెల నుంచి తల్లికి వందనం అమలు చేసే అవకాశం ఉందంటున్నారు. ఏంటి అది స్కీమ్ ఏంటంటారు? అది జరిగే అవకాశం ఉందంటారా? జరిపేయాలి కదా, జరపకుండా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని పుట్టిన ప్రతి బిడ్డకి కూడా 15,000 ఇస్తారని చెప్పి వాగ్దానం చేశారు కదా. ఆ 6 కార్యక్రమాలు ఇది ఒకటి కాబట్టి ఖచ్చితంగా అమలు చేసి తీరాలి, లేకపోతే రేపు చెడ్డ పేరు మీకే వస్తుంది. వేళ ప్రకటించినట్టున్నాడు మే నుంచి తల్లికి వందనం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని. సంతోషమే కదా. సో అది ఇస్తే కొంచెం జనాల్లో కొంచెం అన్న ఉన్న అసంతృప్తి అన్న ఉంటే అది పోతుంది అంటారా? పోతే ఖచ్చితంగా పోతుందండి. ఎందుకంటే చాలామంది పేద కుటుంబాలు డబ్బులు లేక చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి అలాంటి పథకం ఇచ్చినందువల్ల రేపు పొద్దున్న భవిష్యత్తులో బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలు చదువుకుంటారు, తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఆయన అప్పట్లో చాలా ఎటకారం చేశారు అందరూ కూడా, ప్రతిపక్షాలు నీకు 15,000 నీకు 15,000 అని. ఇప్పుడు అమలు జరిగితే వాళ్ళందరికీ గట్టిగా సమాధానం చెప్పినట్టు ఉంటుంది అంటారా? అమలు జరగాలి కదా, జరిగితే గట్టిగా చెప్పినట్టు ఉంటుంది, జరగకపోతే వీళ్ళకి కూడా గట్టిగానే చెప్తారు. గట్టిగానే ఉంటుంది, మామూలు గట్టిగా ఉండదు. ఊరుకుంటారేంటండి ప్రజలు? నువ్వు హామీ ఇచ్చి తప్పించుకోపోతే ఎవరు ఊరుకోరు, రేపు పొద్దున్న నిలబెట్టేస్తారు. సో లోకేష్ కూడా కొంచెం ఇంకా తటపడేస్తున్నట్టున్నాడు. నిన్న 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి గవర్నర్ ప్రసంగంలో ఉంది అని చెప్పేసి వైసీపీ లీడర్లు నిలదీస్తున్నారు. ఎక్కడిచ్చారు 4 లక్షల ఉద్యోగాలు? ఇవ్వలేదని చెప్పేసి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనకుంది అని చెప్పవలసింది పోయి ఉద్యోగాలు ఇచ్చేసాం. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారండి వచ్చి 9 నెలలు కూడా అవ్వకుండా. జరిగే పని కాదు. కాకపోతే ఏంటంటే ఏదన్నా ప్రింటింగ్ లోపం పడి ఉంటుంది, లేకపోతే ఆయన చదవడంలో ఇబ్బంది పడ్డారు గవర్నర్ గారు. కానీ 4 లక్షల ఉద్యోగాలు ఇస్తే మనకు తెలియవా? అసలు అదేం కాదు. అది లోకేష్ గారు చెప్పింది కరెక్టే. లేదండి మేము ఎక్కడ ఇచ్చామని చెప్పి ఆయన కూడా చెప్పాడు కదా. చెప్పాడు. అంటే ఇది ప్రసంగంలో పెట్టడంలో తప్పు జరిగిందంటారా? అంతే. ప్రింటింగ్లో నేను తప్పు జరిగింది. అప్పుడు ఇచ్చిన ప్రింటింగేగా చదువుతారు గవర్నర్ గారు. ఆ విధంగా తప్పు జరిగి ఉంటుంది. అంటే ఈ 4 లక్షల ఉద్యోగాలు ఎంతకాలంలో వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు? అంటే ఆంధ్రాలో ఈ 5 సంవత్సరాల్లో చేయాలి. చేస్తేనే వాళ్ళకి రేపొద్దున గౌరవం ఉంటుంది కూటమి ప్రభుత్వానికి. లేకుండా తప్పించుకుపోతే మీరు తర్వాత మిమ్మల్ని తప్పించేస్తారు ప్రజలు. సూపర్ 6 అమలు జరగకపోతే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. చాలా బాగా గట్టిగానే ఎందుకు చేయాలి కదండి, కొంత లేట్ అయినా చేయాలి. చేయకుండా తప్పించుకుందామంటే జరిగే పని కాదు. ప్రజలేమో ఎరిపప్పులేం కాదు, రేపొద్దున్న నీ అంత చూస్తారు. 2018లో 28లో కానీ 27లో కానీ జమిలీ ఎలక్షన్లు వస్తున్నాయంటారు. అప్పటికి పరిస్థితులు అన్నీ చక్కబడతాయంటారు వీళ్ళకి, లేకపోతే జగన్కి అడ్వాంటేజ్ వస్తుందంటారా? చక్కబడాలండి. చక్కబడకపోతే ఎలా? ఇప్పుడు మనం ప్రకటించినప్పుడు ఆ పథకాలు అమలు చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. లేకుండా నువ్వు తప్పించుకుందామని చూస్తే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకోరు కదా. ఆ లెక్కన రేపు పొద్దున ఇంకో నాయకుడు వచ్చి చాలా ఇచ్చేస్తానంటాడు, మీకు బంగారు కడియాలు ఇచ్చేస్తామంటారు, అది ఇదంటాడు. ఇచ్చో నమ్మి వదిలేసేస్తే వాడు ఎగ్గొట్టేస్తే వీళ్ళని నిలబెట్టి ఓడిస్తారు. మళ్ళీ ఏదైనా తప్పు జరిగితే తప్పు జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. లేదు మేము అలాగే హామీలు ఇచ్చేసాం తప్పించిపోతామంటే రేపొద్దున ఓడించే బాధ్యత ప్రజలు తీసుకుంటారు. అంటే చాలా పెద్ద ముప్పే ఉందంటారు అయితే కూటమికి జరగకపోతే. చాలా పెద్ద ముప్పు ఉంది. అమలు చేయాలంటే చాలా కష్టం కూడా ఉంది. ఇప్పుడు ఖజానాలో డబ్బులు ఎలా అమలు చేస్తారు? మెల్లిగా ఏదో రకంగా మనీ సమకూర్చి అమలు చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, లేకపోతే ఊరుకోరు కదా. ఇక ముందు ఉచితాలు ఇవ్వాలంటే భయపడేలా ఉంటుంది అంటారా? ఖచ్చితంగా ఈసారి ఉచితాలు ఆగాయంటే వాళ్ళు ఇబ్బందులు పడినట్టే. ఇప్పుడు ప్రకటించక ముందే ఉండాలి, ప్రకటించిన తర్వాత నువ్వు ఆపితే ఎవరు ఊరుకుంటారు? మళ్ళాంటి వాళ్ళని కూడా ఊరుకోం కదా. సుప్రీంకోర్టు కూడా ఉచితాల విషయంలో కొంచెం అంటే జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ అనౌన్స్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అన్నారు. అది జగన్ చేసిన తప్పండి. ఇప్పుడు ఉచితాలు ఇచ్చేసి పథకాలు పెట్టేసి మొత్తం మీద అభివృద్ధి లేకుండా చేసేసాడు. అసలు అన్ని ఉచితాలు ఎందుకండి? ప్రజలకి విద్య, ఇల్లు, ఇప్పుడు ఉద్యోగం, చదువు, ఆరోగ్యం, విద్యా వైద్యం ఇస్తే సరిపోతుంది కదా. ఈ పంచాయతీలన్నీ ఎందుకు? ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగుంటే పని చేసుకుంటాం. ఆరోగ్యం బాధ్యత తీసుకోండి, విద్యను చదివించే బాధ్యత తీసుకోండి. 2 తీసుకుంటే చాలు ఏ రాష్ట్రమైనా. వీళ్ళు అనవసరమైన పథకాలు పెట్టి సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రాలను. అంటే ఉచితాలు కొంచెం తగ్గించుకుంటే మంచిదంట. ఉచితాలు మొత్తం తీసేసి మనకు ఆరోగ్యం బాగుండకపోతే కార్పొరేట్ వైద్యంలో ఆరోగ్యం చూపించండి, చదివించండి బిడ్డల్ని, బాగుంటుంది కదా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవన్నీ పెట్టి అభివృద్ధి లేకుండా రాష్ట్రాలు దోపిడీకి గురైపోయి నాశనం అయిపోతున్నారు. పేదవాడు ఇంకా పేదవాడిగా అయిపోతున్నాడు.
ఉన్నవాడేమో లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించేసుకుంటున్నాడు. స్ట్రైట్గా చెప్పాలంటే 2028లో కానీ 27లో కానీ జమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి ఎడ్జ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందంట? ఇప్పుడు వీళ్ళ కూటమి ప్రభుత్వం ఉందండి, వీళ్ళు ఇచ్చిన హామీలు జాగ్రత్తగా అమలు చేసుకుంటే వీళ్ళకే ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. లేకపోతే జగన్కి వచ్చేసే అవకాశం. లేకపోతే జగన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే.